భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం దమ్మపేట పట్టణ కేంద్రంలో ఈరోజు మనం ఉన్నాం. ఈరోజు దమ్మపేట బస్టాండ్ను పెట్రోల్ బంకుకు లీజుకిచ్చి ఇక్కడ గ్రామస్తులను అనేక అవస్థలకు గురి చేస్తున్నటువంటి ఆర్టీసీ వ్యవస్థ మీద ఈరోజు ప్రత్యేక కథనం మన SR9 వాయిస్ ప్రేక్షకుల కోసం అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ క్రమంలోనే ఇక్కడ నిర్మిస్తున్నటువంటి ఈ బస్టాండు గత కొన్నేళ్లుగా ఇక్కడ మనకి శిథిలావస్థలో ఉంది. ఈ బస్టాండ్కు ఇంతవరకు ఎటువంటి బస్సులు వచ్చినటువంటి దాఖలాలు లేవు. దీనికి తోడుగా ఇక్కడ ఈ పెట్రోల్ బంక్ నిర్మాణాన్ని కూడా చేపడుతున్నారు. ఈ బస్టాండ్కి అడ్డంగా చూడండి, ఇక్కడ ఈ వాల్ని ఎలా నిర్మించారో. ఈ వాల్ ఈ నిర్మాణం వల్ల ఎవరికి ఉపయోగం? ఈ బస్టాండ్లోకి వెళ్ళేటటువంటి ప్రయాణికులు ఏ విధంగా వెళ్తారనేది ఒకసారి చూడొచ్చు. అదేవిధంగా ఈ పెట్రోల్ బంక్ కోసం ఎంతంత గోతులు తీశారో చూడండి. ఈ గోతులు కనుక సకాలంలో పోడ్చుకోకుండా ఇలాగే వదిలేసేసి వీళ్ళు వెళ్ళిపోయినట్లయితే ఎటువంటి ప్రమాదాలైనా జరిగే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఈ బస్టాండ్ ప్రాంగణంలో ఈ పెట్రోల్ బంకును నిర్మించడానికి ఎవరు అనుమతులు ఇచ్చారనేది ఇక్కడ స్థానికులకి అర్థం కాని పరిస్థితి. ఇక్కడ గ్రామసభ నిర్వహించలేదు, అలాగే గ్రామస్తుల యొక్క నిర్ణయం తీసుకోలేదు. ఇంకో విధంగా చెప్పాలంటే ఇక్కడ మందలపల్లి నుంచి దమ్మపేటకు రావడానికి అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా కానీ బస్సులు రాని పరిస్థితి. అటువంటి క్రమంలో సత్తుపల్లి నుండి అశ్వరాపేట వెళ్ళేటటువంటి బస్సుల్ని దమ్మపేటకు రావాలని ఎన్నోసార్లు ఇక్కడ గ్రామస్తులు వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ పట్టించుకోలేదు. పైగా ఈరోజు బస్టాండ్ నిర్మాణం కాకుండా పెట్రోల్ బంకు నిర్మాణం చేస్తారని చెప్పేసి అధికారులు ఈ నిర్మాణ పనులకు పూనుకోవడాన్ని గ్రామస్తులు తీవ్రంగా నిరసిస్తూ మౌన ప్రదర్శన మరియు పట్టణానికి బంద్కి పిలిపించారు. ఆ పిలుపులో భాగంగా ఈరోజు దమ్మపేట పట్టణ ప్రజలు మొత్తం బంద్ను విజయవంతంగా సంపూర్ణంగా చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, మరికొంతమందికి ఈ సమాచారాన్ని మీ ద్వారా అందజేయండి. బస్టాండ్లో పెట్రోల్ బంక్ను అడ్డుకునేందుకు మీ వంతు సహకారాన్ని అందించండి. థ్యాంక్ యూ.